మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి ఐపీఎస్ సీనియర్ అధికారి గత 5 సంవత్సరాల నుంచి తన పోస్టింగ్ కోసం ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజు దక్కినటువంటి ఫలితంగా చెప్పొచ్చు. పోస్టింగ్ ఈరోజు ఏబి వెంకటేశ్వరరావుకి దక్కింది. అదేవిధంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన పదవి విరమణ కూడా చేయవలసినటువంటి ఒక వింత పరిస్థితి అక్కడ నెలకొంది. సో 5 సంవత్సరాల కాలం పాటు తన పదవి కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఎలాంటిది, ఎందుకు ఆయనకు పదవి దక్కలేదు, అసలు ఏం జరిగింది, పొలిటికల్ ఈక్వేషన్స్ ఆయన పదవి పైన ఏమైనా ఇంపాక్ట్ చూపించాయా, ఏబి వెంకటేశ్వరరావు యొక్క ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ అన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీనియర్ అధికారి ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు అంటే లేనటువంటి వ్యక్తి ఎవరు లేరు. అలాంటి వ్యక్తి గత 5 సంవత్సరాల నుంచి ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో తెలుగు వారు అందరూ చూశారు. సో ఫైనల్గా ఒక పోస్టింగ్లో ఈరోజు డ్రెస్ వేసుకొని ఆయన ప్రెస్ మీట్లో భావోద్వేగమైనటువంటి మాటలు చెప్పొచ్చు. పదవి విరమణ కూడా ఇదే రోజు. ఎలా చూడొచ్చు అంటారు సార్? పూర్తిగా ఆయన అరుదైన సందర్భం. గెలుపు ఎవరిది అనేది మనం పక్కన పెడితే ఒక అధికారికి ఎలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మాత్రం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బ్యూరోక్రసీ అనేది ఒక వ్యవస్థ, లెజిస్లేచర్ ఒక వ్యవస్థ, జ్యుడిషియరీ ఒక వ్యవస్థ అని మూడు మూల స్తంభాలు అయితే 4వ స్తంభం మీడియా అని మనం విశ్లేషించుకుంటున్నాం. అదే తరహాలో బ్యూరోక్రసీలో ఒక కీలకమైనటువంటి పాత్ర ఉండేటువంటి పొజిషన్స్ ఏంటంటే టాప్ లెవెల్లో ఐఏఎస్ని చూస్తే నెక్స్ట్ ఐపీఎస్ చూస్తాం. సో ఒక ఐపీఎస్ ఆఫీసరు లాస్ట్ గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా డీజీ ర్యాంక్లో పనిచేసినటువంటి వ్యక్తి తర్వాత కాలంలో అసలు ప్రమోషన్స్లో డీజీపీకి కూడా ఆయన పోటీదారుగా ఉండాల్సినటువంటి వ్యక్తి. అలాంటి 5 ఏళ్లుగా పోస్టింగ్ లేకుండా ఒక 2 ఏళ్ల పోరాటం తర్వాత ఆయనకి మళ్ళీ ఇదే స్టేషనరీ అండ్ ప్రింటింగ్ సెక్షన్కి కమిషనర్గా ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు. మళ్ళీ ఇమ్మీడియట్గా వేరే కారణాలు చూపించి సస్పెండ్ చేశారు. మళ్ళీ రెండోసారి సస్పెండ్ చేయడం అనేది తప్పు అని మళ్ళీ ఆయన పోరాటం చేశారు. ఫైనల్గా క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఒక తీర్పు ఇచ్చింది. రెండోసారి ఇలా సస్పెండ్ చేయడం అనేది చెల్లదు అనేటువంటిది క్లియర్గా ఇచ్చిన తర్వాత అంటే ఒక 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం జడ్జిమెంట్ ఇచ్చింది. బహుశా ఆయన 31వ తారీఖు రిటైర్ అయిపోతున్నారు అనే విషయం అందరికీ తెలుసు. ఆయనకు ఒకవేళ పోస్టింగ్ ఇచ్చినా ఈ 10-15 రోజులు ఆయన ఏదో అద్భుతాలు చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ ఒక అవకాశం ఏముండేదంటే పోలింగ్ సమయంలో ఆయన పోస్టింగ్లో ఉండేవారు, పోలీస్ డ్యూటీలో ఉండేవారు. ఏ డ్యూటీ ఇప్పుడు ఇదే డిపార్ట్మెంట్ ఇచ్చినా కానీ ఆయన బయటకు వచ్చి పోలింగ్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు కదా. బట్ ఎందుకో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం చాలా మొండిగా ముందుకెళ్ళినట్టు ఉంది. అది హైకోర్టు కూడా చివరికి అది స్టే ఇవ్వడం కుదరదని చెప్పి అన్నాక అనివార్య పరిస్థితుల్లో ఒకరోజు పోస్టింగ్, 1 డే పోస్టింగ్ ఇచ్చారు. ఉదయం ఆయన అక్కడ బాధ్యతలు స్వీకారం చేశారు. ఆ సందర్భంలో కూడా ఆయన అదే చెప్పారు, 2 ఏళ్ల క్రితం ఇదే ప్లేస్లో నేను బాధ్యతలు స్వీకరించాను, మళ్ళీ వారం తిరగకుండా సస్పెన్షన్లోకి వెళ్ళాల్సి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఆయన ఆల్ ఈజ్ వెల్ అనేటువంటి స్పిరిట్తో ఆయన మాట్లాడారు. అంటే ఒక భావోద్వేగ సందర్భం అది. 5 ఏళ్ల పోరాటం అనేది ఒక అధికారి స్థాయి వ్యక్తికి అది చాలా మానసిక క్షోభ. పైగా ఆయనకి జీతభత్యాలు కూడా ఇవ్వకుండా, కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినా కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయకుండా చాలా మొండిగా ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పడానికి ఏమాత్రం సంశయించాల్సినటువంటి అవసరం లేదు. అంటే వ్యక్తిగతమైనటువంటి భేషజాల కోసం అధికార వ్యవస్థలను ఉపయోగించుకుంటే ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని కూడా ఎంత దుర్మార్గంగా వేధించవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఆయన రిటైర్మెంట్ డే కాబట్టి ఉదయం ఛార్జ్ తీసుకున్నారు, సాయంత్రానికి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇది మొత్తం నాకు తెలిసి అయితే నేను చూసిన హిస్టరీలో అయితే ఇంతవరకు ఇటువంటి పొజిషన్ కొన్ని ఉంటాయి. అంటే ఏంటంటే కారుణ్య నియామకాలని జరుగుతాయి కదా కొన్ని, అంటే ఇట్లాంటి ఫౌండేషన్స్ కొన్ని వచ్చినప్పుడు పిల్లలకి అటువంటి కోరికలు ఉంటే ఆ 1 డే కమిషనర్ కింద అక్కడ ఊరికే ఆఫీస్లో కూర్చోబెడతారు. బట్ నా పొజిషన్ ఆ డిజిగ్నేషన్ లాగా చూపిస్తారు. అలాగ అయిపోయింది పాప. ఆయన ఎంత సర్వీస్ చేసి ఇంత సుదీర్ఘమైనటువంటి ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటే కూడా ఒక కాకి డ్రెస్ తన ఒంటిపైన చూసుకోవడం అనేది కళ. అందుకనే ఐపీఎస్ అవ్వాలనే దానికోసం తప్పించాను. చివరి రోజునైనా కానీ మళ్ళీ అదే యూనిఫామ్తో రిటైర్ అవడం నిజంగానే ఈ సంక్షోభంతో ఆయన రిటైర్ అయితే వేరేగా ఉండేది. సో ఫైనల్గా ఆయన సాధించిన ఒక విజయంతో, ఆయన విజయ గర్వంతో రిటైర్ అయినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయనకు అసలు పోస్టింగ్ ఇవ్వడమే కుదరదు అనుకున్న సందర్భంలో ఫైనల్ డే పోస్టింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఆయన ఛార్జ్ తీసుకున్నారు, సాయంత్రానికి రిటైర్ అయ్యారు. కానీ చివరి రోజు అంటే ఆయన రిటైర్ అయ్యే చివరి రోజు కూడా కాకి యూనిఫామ్తో రిటైర్ అవడం అనేది బహుశా ఆయనకి కొంత మానసిక సంతృప్తినిచ్చినటువంటి సందర్భంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు పదవి విరమణ అయిన తర్వాత కూడా చాలా మంది తమ పదవిని ఎక్స్టెండ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం ప్రభుత్వ ఆదేశాలతో.
ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం మారితే ఏపీలో మరలా ఆయన సేవలు ఉపయోగించుకుంటుంది కూటమి ప్రభుత్వం అనేటువంటి కామెంట్స్ కొంతమంది చేస్తున్నారు. అలాంటి అవకాశం ఏమన్నా తప్పకుండా చూడొచ్చా కూటమి నుంచి? ఉపయోగించుకోవచ్చు. ఎందుకు ఉపయోగించకూడదు? చాలా మంది అధికారులు 2 సార్లు 3 సార్లు ఎక్స్టెన్షన్స్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. కాకపోతే ఏంటంటే డీజీపీ లాంటి కీలకమైనటువంటి పొజిషన్స్ అవి రాకపోయినా కానీ ఒకవేళ సర్వీస్ ఎక్స్టెన్షన్ అయితే ఆయన సర్వీసెస్ని ఇంకొక రకంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఒక అడ్వైజర్గా సలహాదారుగా కానీ ఆయన ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఏ అర్హతలు లేని వాళ్ళని చాలా మందిని అపాయింట్మెంట్లు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి కదా. ఈయన ఐపీఎస్గా అంత సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి పైగా ఆ ప్రభుత్వంలో ప్రభుత్వాధినేతలకి సన్నిహితంగా ఉన్నారన్న రీజన్తోనే ఆయన బయట పెట్టారు, పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం మారిందనుకోండి ఖచ్చితంగా చాయిస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఛాన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా స్ట్రాంగ్ పొజిషన్ ఇచ్చినా కానీ ఆశ్చర్యం లేదు. లేదా ఏదైనా స్పెషల్ సిట్కి ఏదైనా ఆయన బాధ్యతలు అప్పగించినా కానీ ఓఎస్డీగా ఇచ్చినా కానీ ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి తీసుకోవడానికి. గవర్నమెంట్ మారితే కనుక ఆయనకి చాలా ఆప్షన్స్ ఉండొచ్చు. బట్ ఈ 5 ఏళ్ళు పడినటువంటి మానసిక క్షోభకి ఎవరు విలువ కడతారు? ఆయన కానీ ఆయన కుటుంబం కానీ. ఎందుకంటే ఆయన మీద చేసినటువంటి అనేక ఆరోపణలు ఒకటైనా ప్రూవ్ అయినటువంటి పరిస్థితి లేదు. ఒకటైనా కేసు రూపంలో ఆయన జైలుకు పంపించేటువంటి స్థాయిలో నిలబడింది లేదు. ఆయన కుటుంబంలో ముఖ్యంగా ఆయన కుమారుడిని కూడా కొన్ని ఇష్యూస్లో ఇరికించారు. ఇజ్రాయెల్ నుంచి కొన్ని రహస్య పరికరాలు తెప్పించారు, ఫోన్ ట్యాపింగ్ లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు, కొంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేశారు. పబ్లిక్లో అంటే ప్రజలకు సంబంధించినటువంటి డేటా చౌర్యానికి ఈయనే కీలకమైనటువంటి పాత్రధారి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఈయన కుమారుడికి సంబంధించినటువంటి కంపెనీకి సప్లై చేసింది. ఇట్లాంటివన్నీ చాలా ఆరోపణలు చేశారు. కానీ 5 ఏళ్ల సమయంలో ఒక్కదానిలో కూడా నిర్దిష్టమైనటువంటి ఆధారాలతో కేసు ప్రూవ్ చేసి కానీ లేదా కేసు నిలబెట్టి కానీ వాళ్ళని జైలుకి పంపించేటువంటి ప్రయత్నం చేయలేదంటే ఇది కేవలం కక్ష సాధింపు అనేది సూటిగా అర్థమైపోతుంది. అంటే సామాన్యుడికి కూడా అర్థమైపోయింది. దీనికి ఏమి పెద్ద జడ్జి అయితేనో సుప్రీంకోర్టు జస్టిస్ అయితేనో సమాధానం చెప్తారనుకోవడానికి లేదు. ఎందుకంటే 5 ఏళ్ల సమయం అనేది ఒక ప్రభుత్వానికి చాలా పెద్ద సమయం. అందుకనే కదా మన దేశంలో 5 ఏళ్లకు ఒకసారి వ్యవస్థలు మారాలి. 5 ఏళ్లలో కావలసిన మార్పులు చేసేటువంటి లేదా ఆ సామాజికమైనటువంటి పరివర్తన తీసుకొచ్చేటువంటి శక్తియుక్తులన్నీ కూడా ప్రభుత్వాలు కట్టబెట్టినాయి, రాజ్యాంగం కట్టబెట్టింది. సో ఇంత అవకాశం ఉన్నా కానీ ఏ విషయంలోనూ మరి ఆయన పైన వేసినటువంటి ఆరోపణలు ప్రూవ్ కాలేదు. ఫైనల్గా సుప్రీంకోర్టు ఆయన పైన వేసినటువంటి సస్పెన్షన్ని ఎత్తివేయాలని చెప్పింది. మళ్ళీ రెండోసారి సస్పెన్షన్ చేయడం కరెక్ట్ కాదంటే మళ్ళీ దాని మీద వెళ్తే ఆయన అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ దానికి కూడా ఆయనకే అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఇన్ని ఎదురుగా కనిపిస్తున్నటువంటి తప్పులు అంటే చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి తప్పులు ప్రభుత్వ పక్షాన జరిగినాయి అనడానికి ప్రజలకు కూడా అర్థమైపోతుంది అది. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఆయన ఇష్టం. ఆయనకి గవర్నమెంట్ ఒకవేళ వచ్చిందనుకోండి ఒకలా ఉంటుంది, గవర్నమెంట్ రాలేదనుకోండి బహుశా ఆయన పోరాటం మరొకలా కూడా ఉండొచ్చు. ఎందుకంటే అటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కూడా అపాయింట్మెంట్ విషయంలో చాలా మార్పులు చేసేటువంటి ప్రయత్నం జరిగింది. చివరికి రాజ్యాంగంలో చెప్పినటువంటి 5 ఏళ్ల కాల పరిమితిని కూడా తీసేసి 3 ఏళ్లకు తగ్గించేటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి. అవేవి నిలబడే చట్టాలు కావని చెప్పని కోర్టులో కూడా తేలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏకపక్ష ధోరణితోనో కక్షపూరితమైనటువంటి విధానాలతోనో లేదా వ్యక్తిగతమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకునో పాలన చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే ఇలాంటి ఎదురు దెబ్బలు ఖచ్చితంగా తగులుతాయి అనడానికి ఏబి వెంకటేశ్వరరావు కేసు ఒక ఉదాహరణ. ఫైనల్గా ఆయన విజయం సాధించారు. కాకి యూనిఫామ్తో రిటైర్ అవడం అనేది ఆయన సాధించినటువంటి అద్భుతమైన అంతిమ విజయంగా మనం చూడాల్సి ఉంటుంది. బహుశా ఆయన కోరుకున్నది కూడా అదే. ఏదో నేను ప్రభుత్వం కంటే నేను గొప్పవాడిని చెప్పాలనో లేదంటే నేను మీకంటే సమర్థుని నిరూపించుకోవాలని ప్రయత్నం కాదు. తన మీద వేసినటువంటి నింద తప్పు, తన మీద తీసుకున్నటువంటి చర్య తప్పు అని ప్రూవ్ చేయాలనుకున్నారు, ప్రూవ్ చేశారు. ఒక దగ్గర కాదు, ఉన్నత న్యాయస్థానం వరకు వివిధ దశల్లో ప్రూవ్ చేస్తూ వెళ్ళారు. చివరికి తలంచగా తప్పలేదు. ఎవరైతే ఆ నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళకి ఫైనల్గా ఒక్కరోజు ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా 1 డే పోస్టింగ్తో ఆయన అనుకున్నది సాధించినట్టుగానే మనం పరిగణించవచ్చు. ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ అయితే బెనిఫిట్స్ లేదా పోస్టింగ్తోనే రిటైర్మెంట్ అయితే బెనిఫిట్స్ ఒకేలాగా ఉంటాయి సార్, లేదంటే డిఫరెంట్గా ఉంటాయి? ఇప్పుడు పోస్టింగ్తో రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి ఆయనకు ముందర జరిగినటువంటి గందరగోళం గజిబిజంతా పక్కన పెడితే ప్రాపర్ రిటైర్మెంట్ జరిగినట్టుగానే కన్సిడర్ చేయాలి. ఇంకోటి, ఇప్పటి వరకు పోస్టింగ్లో ఆయన సస్పెన్షన్లో పెట్టి ఆయన వివిధ రకాలుగా చేసినటువంటి ఇబ్బందులన్నిటికీ క్యాట్ ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆయన జీతభత్యాలతో సహా అన్ని చెల్లించాలని చెప్పింది. కాబట్టి ఆయన మీద జరిగినటువంటి చర్యలు ఆయన మానసికంగా ఇబ్బంది పడినప్పటికీ కూడా యాజ్ పర్ రికార్డ్ అవన్నీ కూడా క్లీనప్ చేసుకున్నారు ఆయన. అది గొప్ప విషయం. అందుకని ఆయన ఒక ఆత్మసంతృప్తితో బయటికి రాగలిగారని చెప్పగలుగుతున్నాం మనం. ఎందుకంటే ఒకవేళ ఆయన అదే సస్పెన్షన్తో ఉండో లేదా అదే ఇష్యూతో ఆయన బయటకు వచ్చి ఇంకా కేసులో పోరాడుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంటే కనుక అది వేరేగా ఉండేది. ఎప్పుడో మళ్ళీ ఆయన రిటైర్మెంట్ కంప్లీట్ అయిపోయి ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు జడ్జిమెంట్ వచ్చినా పెద్ద సాధించినట్టుగా ఉండేది.
బట్ సకాలంలో సాధించారు. ఆయన సరైనటువంటి సమయంలో పోస్టింగ్ తీసుకున్నారు. ఒక్కరోజైనా కానీ ఆయన పై చేయి నిరూపించుకున్నటువంటి సందర్భంగా మనం చూడాలి. అంటే ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి ఇవ్వనటువంటి పోస్టింగ్ ఈ లాస్ట్ గంటలలో ఇవ్వడానికి గల కారణాలు ఎలా చూడొచ్చు అంటారు? టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ప్రభుత్వానికి ఉన్నాయి, ఇంకా ఈ రోజు కూడా ఇవ్వకపోతే? టెక్నికల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి సుప్రీంకోర్టులో ఆయనకి వ్యతిరేకంగా వేసినటువంటి కేసును సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అసలు ఈ కేసు కన్సిడర్ చేయడానికి వీల్లేదు. క్యాట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఇన్వాల్వ్ అవడానికి అవకాశం లేదు, అంటే స్టే ఆర్డర్ ఇవ్వడానికి నిరాకరించింది. సో ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ క్యాట్ అనేది ఎందుకు పెట్టారు? అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ విషయంలో వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం. అదొక ప్రత్యేకమైనటువంటి న్యాయ వ్యవస్థ. సో దానికి కొన్ని ప్రత్యేకమైన అధికారాలని యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చట్ట ప్రకారమే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఒక కోర్టు తీసుకున్నటువంటి కింది కోర్టు తీసుకున్న జడ్జిమెంట్ని పై కోర్టు తిరిగి రాయగలదు. కానీ సమానమైనటువంటి వ్యవస్థగా ఏర్పాటైనటువంటి క్యాట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని సమీక్షించేటువంటి క్రమంలో దాన్ని నిలుపుదల చేసేటువంటి అధికారాలు కానీ, ఎందుకంటే అసలు దాని ప్రాసెసే అది కదా, సిస్టమ్ ఎలాగా అమలు అవుతుంది అనే దాని మీద రివ్యూ చేసి దానిలో ఉన్న లోటుపాట్లని సమీక్షించి ఫైనల్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో దాన్ని మళ్ళీ హైకోర్టు ఎలా ఇన్వాల్వ్ అయింది? ఒకవేళ వెళ్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమైనా ప్రయత్నం చేస్తే చేయొచ్చు, కానీ దానికి సమయం లేదు. ప్లస్ 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. ఈలోపు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇదంతా రాద్ధాంతం చేసుకోవడం అనవసరం అనేటువంటి భావన వచ్చి ఉండొచ్చు. బహుశా అందుకనే పోస్టింగ్ ఇచ్చి ఉండొచ్చు, అందుకంటే వేరే అందులో ఏం కనిపించట్లే. కానీ ఒకటి ఏంటంటే ఏబి వెంకటేశ్వర గారు చేసినటువంటి అలుపెరగని పోరాటం అనేది రాజకీయం ఎంత కంపుమయంగా మారిందంటే సామాన్య ప్రజానేకం నుంచి కూడా అధికారుల వరకు కూడా అందరిని వేధించేటువంటి స్థితికి వెళ్ళింది. అలానే అధికారులు కూడా రాజకీయం మకిలిలో మునిగి తేలేటువంటి ప్రయత్నాలు చాలా సందర్భాల్లో చాలామంది చేస్తున్నారు. బట్ అది కూడా ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా పనిష్ చేసేటువంటి అవకాశాలు ఉంటే పనిష్ చేయొచ్చు, కానీ ఉద్దేశపూరితంగా లేనిపోని భయాలు సృష్టించడం ద్వారా చర్యలకు దిగితే కనుక ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఒకవేళ తప్పు జరిగిందనుకోండి, నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకించడానికి కోర్టులు కూడా సమీక్షించేటువంటి క్రమంలో ఇప్పుడు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా కానీ న్యాయ సమీక్షగా నిలబడాలి. అంటే అది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉంది, మనం చేసినటువంటి చట్టాలకు అనుకూలంగా ఉంది, ఈ దేశంలో అనుసరిస్తున్నటువంటి విధానాలకు అనుకూలంగా ఉంది అనేటువంటి విషయాన్ని కనుక కోర్టులు రూఢీ చేసుకుంటే దాన్ని కొట్టేసేటువంటి అవకాశాలు ఉండవు. దాన్ని కొట్టేశారంటే మీరు అసలు ప్రక్రియకి వ్యతిరేకంగా వెళ్ళినట్టు అర్థం కదా. అందుకనే ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో చాలా క్లియర్గా అటు క్యాట్ జడ్జిమెంట్ ఇచ్చింది, ఇటు హైకోర్టు కూడా ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది. కాబట్టి దీన్ని మరింత ఎక్కువగా తీసుకెళ్ళి జాతీయ స్థాయిలో పరువు తీసుకునే కంటే ఒక నిర్ణయాన్ని ఒక దగ్గర కంక్లూడ్ చేసుకుంటే బెటర్ అనేటువంటి దృష్టికి వచ్చి, పైగా ఆయనకి పోస్టింగ్ ఇచ్చిన ఎక్కువ రోజులు ఉండే అవకాశం కాబట్టి, సో కొన్ని గంటలు మాత్రం ఆ గంటల్లో జరిగేటువంటి అద్భుతాలు ఏమీ ఉండవు కాబట్టి బహుశా ఒకరోజు పోస్టింగ్ ఇచ్చారు. ఆయన కూడా ఈ 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఒక అంతిమ ముగింపుగా తన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయో అన్ని ఆరోపణలని చట్ట ప్రకారం తుడిపేసుకున్నారు. తనకి సర్వీస్ పరంగా రావాల్సినటువంటి వాటి అన్నిటికీ కూడా ఒక క్లియరెన్స్ తెచ్చుకున్నారు. ఒక ప్రాపర్ ఎగ్జిట్, ఒక ప్రాపర్ రిటైర్మెంట్కి ఆయన దారి వేసుకోగలిగారు. సో నెక్స్ట్ జరగబోయేది మేబీ ప్రభుత్వం మారితే ఆయనకు వచ్చేటువంటి ఆప్షన్స్ ఆయనకు ఉండొచ్చు. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటే కనుక ఆయనకి ఎక్కడైనా ఏ రకమైనటువంటి విషయాలైనా కానీ ఆయన పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు, ఎక్స్టెన్షన్ చేయడానికి. ఎందుకంటే ఇమీడియట్ రిటైర్మెంట్ కింద ఉంది కాబట్టి అవకాశం ఉంటే ఎక్స్టెన్షన్కి వెళ్ళొచ్చు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి తీసుకోవచ్చు. అలా అన్న అవ్వచ్చు, లేదా ఒక అడ్వైజర్ కింద ఆయన సేవలను వేరే రూపంలో ఉన్నా కానీ ఉపయోగించుకోవడానికి అయితే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రైట్ సార్. సో మొత్తానికి ఏబి వెంకటేశ్వరరావుకి చివరి రోజు పోస్టింగ్ రావడం, అదే రోజు పదవి విరమణ కూడా చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక డిఫరెంట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఆయన 5 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పోరాటానికి ఫలితంగా ఈరోజు మరలా ఆయన పోస్టింగ్లోకి రావడం జరిగింది ఐపీఎస్ హోదాలో. అదే యూనిఫామ్ డ్రెస్లో మరలా పదవి విరమణ పొంది ఆయన భావోద్వేగంగా మాట్లాడుతూ ఇప్పుడు పూర్తిగా నాకు కొంత సాటిస్ఫాక్షన్ కలిగిందంటూ కూడా ఆయన చెప్పినటువంటి మాటలు అయితే అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా అటెన్షన్లోకి తీసుకెళ్ళినట్టుగా అయితే కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.